800 निकल जाएगा భయ్యా ఎందుకు భయ్యా ఇంత ఎండలో మీరు కష్టపడుతున్నారు? वीडियो हेलो गाइस, नमस्कार, सत श्री अकाल। और हम आए हैं इधर क्या तिम्बल पिंड पहाड़ों में पलेदारी करने। చెప్పండి చెప్పండి जरा आगे। और अभी ये बरदाना उठा रहे हैं, अपना भाषा में बोल रहा हूँ। ये बोड़ा है, इसको उठा के जाना है उधर। और ये भाई साहब वीडियो बना रहा है, अन्ना है। इस वीडियो को लाइक करे और फॉलो करे। ఇంత ఎండలో మరి కష్టపడుతురు కన్నా మీకు ప్రతిఫలం ఏమన్నా? अभी अंडा है, अंडा बहुत है, फिर भी हार्ड वर्किंग, काम करो, पैसे कमाओ। बहुत अच्छे भैया, थैंक यू सो मच, दिल से धन्यवाद। धन्यवाद। బాగా ఇంత ఎండ కొడుతున్నా కానీ దగ్గర దగ్గర ఎంత 42, 43, 46 ఎండ కొడుతున్నా కానీ మీకు ఇంత కానీ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి మీ అందరికీ. నిజంగా మాకు కూడా ఓపిక లేక మేము ఇప్పుడే పని చేసి అక్కడ కూర్చున్నాం. అయినా కానీ మీరు ఇంత కష్టపడుతున్నారంటే నిజంగా మీ ఒంట్లో సత్తువ చాలా ఉందని నేను గ్రహించాను. ఎత్తుకో భయ్యా, ఎత్తుకో. ఎండలు బాగా కష్టపడుతున్నావు, మంచిగా డబ్బులు రావాలి, మంచిగా మీ భార్య పిల్లలతో మీరు సంతోషంగా ఉండాలి. అన్నా నీకు ఎందుకన్నా, నీకు భాష రాదానికి ఎందుకన్నా? ఆడే తీసుకునే బీరు నీదేనా? ఏ 90 నాదన్నా, బీరు నీదన్నా. అదేనా బీరు నీదన్నా, 90 నాదన్నా. మీరు యాడ్ చేసుకోరు కానీ దగ్గర ఇప్పుడు టైం మనకి 2 వస్తుంది. అయినా కానీ మన రైతులు ఒడ్ల రసి దగ్గర ఎంత కష్టపడతారంటే 2 అయింది. బాగా ఎండ కూడా బాగా కొడుతున్నా కానీ మనోళ్ళు ఇంత కష్టపడి పనిచేస్తున్నందుకు నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. రైతులు ఇంత కష్టపడుతురు, ఇంత ఇది చేస్తురు. ఖచ్చితంగా మా రైతులకి ఖచ్చితంగా ప్రతిఫలం ఉండాలి. ఇంత కష్టపడడానికి ఖచ్చితంగా ఆ దేవుడు మంచిగా మమ్మల్ని చూస్తేనే మీకు ఇదవుతుంది. కాబట్టి అందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మా కష్టం మీకు అర్థమవుతుంది అనుకుంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ. చూడండి ఎంత ఎండ వేడి ఉందో. ఇంత ఎండలో కూడా మేము కష్టపడి పని చేస్తున్నాం. మా కష్టం అనేది ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు తీసుకొస్తాను. మన దగ్గర బీహార్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంత ఎండలో వీడి కూడా మీరు చూశారు, మీరు వాళ్ళ మాటల్లోనే విన్నారు. వాళ్ళు ఎంత కష్టపడుతారో, ఎంత ఇది చేస్తారో నేను కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. నిజంగా చాలా యాక్సెప్ట్ చెప్పాలి వాళ్ళకి. మేమన్నా కానీ ఎండకి కాసేపు అన్నా తగ్గి కాసేపు అట్లా కూర్చున్నాం కానీ వాళ్ళు ఇంకా ఎండలో ఇంకా పని చేస్తారు. మొత్తం ఇంకా 2-3 రాసుకున్నట్టుంది. అవి కూడా మొత్తం కంప్లీట్ చేసేసి ఇక మేము ఇంటికి వెళ్ళిపోతామని వాళ్ళు అనుకున్నారు. నిజంగా వాళ్ళకు ఉన్న ఇంట్లో ఓపికకి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. నాకైతే అలా ఉంటుంది సాధారణ జీవితం. థ్యాంక్ యూ సో మచ్.
మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తా. జై హింద్.